పట్నాలలో ఏసీ రూమ్లలో అందరూ మీటింగ్లు పెడతారు కానీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ మాత్రం సందు దొరికినప్పుడల్లా అడవుల పొంటి తిరిగి గిరిజనులతోని మీటింగ్లు పెడుతుంటాడు. ఇట్లనే ఈసారి కూడా అల్లూరి జిల్లాకు పోయి అందరి ఆపతి సాపతి అడిగి తెలుసుకునే ఈగిరం చేసిండు. 2-3 దినాలు అక్కడనే ఉండాలని పోయిండు. కానీ అంతనే ఈగో గాచారం బాలేక గిట్ల అయ్యింది. తానొకటి దలిస్తే దైవం ఒకటి దలిసింది అన్నట్టు ఓ దిక్కు చేతి నిండా పని పెట్టుకొని అల్లూరి జిల్లాకు పోయిండు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు. అంతల్నే సింగపూర్లో బడి చదువులు చదువుతున్న సారు చిన్న కొడుకుకు దెబ్బలు తగిలినాయనే వార్త వచ్చింది. పవనాలు సారు చిన్న కొడుకు మార్కు శంకర్ సింగపూర్లో ఉన్న ఓ బల్లె చదువుతాడట. అక్కడ చిన్న పొల్లగాండ్లకు ఏదో క్యాంపు నడుస్తుంటే మరి ఎట్లయిందో ఏమో మంటలు అంటుకున్నాయట. అందులో పవనాలు సారు కొడుకు కూడా ఉన్నాడట. మంటలారిపేటోళ్ళు రూవడిగా వచ్చి నీళ్లు కొట్టినా అప్పటికే పిల్లలకు కాళ్ళు చేతులు కాలినాయట. గిట్లనే పవనాలు సారు కొడుకు కూడా కాళ్ళు చేతులకు దెబ్బలు తగిలితే దవాఖానకు తీసుకుపోయినరాట. ఊపిరితిత్తులకు పొగ కూడా పోయిందా అంటారు. ఇంకో దిక్కు అల్లూరి జిల్లాలో మంగళవారం నాడు ఏమేం పనులు చేస్తానన్నాడో ఆ పనులన్నీ ఓడగొట్టుకొని కొడుకును చూడనికే సింగపూర్ పోయిండు సారు. అంటే నా వైఫ్కి ఫోన్ వచ్చింది, ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అయింది, స్కూల్ మన సమ్మర్ క్యాంప్ స్కూల్ నుంచి ఫోన్ చేశాను. వెళ్ళి చూస్తే చాలా నేనేదో చిన్నపాటి అగ్ని ప్రమాదం అనుకున్నాను కానీ ఈ స్థాయిలో ఉంటుందని నాకు తెలియలేదు. ఇది వెంటనే నేను కానీ ఎలా జరిగింది అంటే ఎలా ఉన్నారో కూడా నాకు ఇంటెన్సిటీ సీరియస్నెస్ నాకు తెలియలేదు. అంతా బాగుంటుంది అనుకున్నాను. చూస్తే ఇప్పుడు తనని ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేశారు, బ్రాంకోస్కోపీ పెడతా ఉన్నారు. వెరీ ట్రాజిక్ న్యూస్. పాపం క్లాస్మేట్ మొత్తం 3rd degree బర్న్స్, దీనికి కూడా కొంత బర్న్స్ అని చెయ్యి మీదను కాలు మీద, లోపల చాలా వరకు స్మోక్ అంతా వెళ్ళిపోయింది గుండెలు లంగ్స్లోకి. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు ముచ్చట తెలిసినంటనే లీడర్లు అంతా అయ్యో అన్నట్టు మాట్లాడిండ్రు. ఇంటర్నెట్ గూట్లే కామెంట్లు రాసిండ్రు. చదువుల మంత్రి లోకేష్ సారు, మాజీ ముఖ్యమంత్రి జగన్ సారు, ఇటు తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ సారు చిన్నబాబుకు జల్దీగా మంచిగా కావాలి అన్నట్టు కామెంట్లు రాసిండ్రు. అటు జనసేన కార్యకర్తలు లీడర్లు దేవుళ్లకు పూజలు చేసిండ్రు. బడికి పోయే చిన్న పిల్లగానికి గట్ల అయ్యేది లేకుండే అనుకుంటారు అందరూ. దెబ్బలు తక్కయి జల్దీగా కోలుకోవాలి అన్నట్టు కోరుకుంటారు.